నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికలోని కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో చూస్తే మద్యం మాఫియాను వదలం, వైకాపా దోపిడిపై సిఐడి దర్యాప్తు, గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం. ఇక 1,00,000 కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ఇక ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం. మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక 2,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి, కృష్ణా నదిపై భారీ వంతెన. ఇక డిపిఆర్ కు రైల్వే బోర్డు, నీతి ఆయోగ్ ఆమోద ముద్ర. 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ ఆధునీకరణ, లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ఇక బడికెళ్లే పిల్లలందరి తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ఇక శాసన మండలిలో మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బడ్జెట్ లో మాకు అన్యాయం, కేంద్రాన్ని తప్పు పట్టించిన విపక్షం, ఏపీ బీహార్లకే నిధులు ఇచ్చారని విమర్శ, పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన. ఇక ఒక్కసారి అవకాశం, ఇది వరకులా ఎక్కువ ఛాన్స్లు ఉండవు, బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా, లేకపోతే కొత్త వాడిని చూసుకుంటా, కేంద్రం నుంచి వీలైనంతగా నిధులు తేవటంపై దృష్టి పెట్టండి. ఇక అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ చేశారు. ఇక రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు, ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలో మాజీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీలో క్రిమినల్స్ ను కాపాడుకునేందుకే ఢిల్లీలో శవ రాజకీయాలు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారైనా ధర్నా చేశారా? జగన్ పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. ఇక సాక్షిలో చూస్తే నరమేధంపై కన్నెర్ర, ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం, చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. మరోవైపు మణిపూర్ గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇక దారుణకాండపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు. ఇక సమాజ్వాద్ పార్టీ, టీఎంసీ, శివసేన, ఏఎంఐఎండీకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయుఎంఎల్, ఐఎంఐ, వీసీకే సహా పలు పార్టీలు మండిపాటు. ఇక విధ్వంసకాండకు సంబంధించిన వీడియో, ఫోటో ప్రదర్శనలు తిలకించిన నేతలు. ఇక రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం. ఇక వైఎస్ఆర్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ. ఏపీలో అరాచకాన్ని చూసి విస్తుపోయిన జాతీయ మీడియా. ఇక మందుబాబు దందానే 2014-2019లో టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే మద్యం, ఆ 5 ఏళ్లలో 12.50 లక్షల కోట్ల దోపిడీ. ఇక ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చిందే బాబు, పచ్చనేతల గుప్పిట్లోనే డిస్టిలరీలు. ఇక మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం. ఇక నాణ్యత ప్రమాణాల కోసం అధునాతన ల్యాబ్లు, 2019-2024 మధ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన విక్రయాలు. ఇక తేల్చి చెప్పిన ఎక్సైజ్ గణనాంకాలు, కేంద్ర హోంశాఖ నివేదిక. ఇక మళ్లీ వర్షాల ముప్పు, 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తల్లికి వందనం ఇప్పుడే కాదు, తల్లికి వందనం ఇప్పట్లో ఉండదని పరోక్షంగా చెప్పిన మంత్రి లోకేష్. ఇక విధి విధానాల తయారీకి సమయం పడుతుందని మండలిలో వెల్లడించారు. ఇక గత ప్రభుత్వం నాడు నేడు కింద 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇక టీచర్ల భర్తీ వచ్చే సంవత్సరానికి పూర్తి చేశామని మంత్రి లోకేష్ అన్నారు. ఇక నేపాల్లో కూలిన విమానం, 18 మంది మృతి, పైలట్ కు గాయాలు. ఇక కాఠ్మాండు టీఐఏలో టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నేపాల్లో 61 ఏళ్లలో 72 విమాన ప్రమాదాలు, ఇక 935 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. ఇక దళితులపై దాష్టికం, ధర్మవరంలో దళిత మహిళను చిత్రహింసలు పెట్టిన టీడీపీ నేతలు. ఇక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పద్మ. ఆలస్యంగా వెలుగు చూసింది ఈ దారుణం. ఇక అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయని పోలీసులు. ఇక రక్షించండి అంటూ మంత్రి సత్యకుమార్ కు బాధితులు వేడుకోలు. ఇక ఏబిఎన్ లో చూస్తే కిక్కు లెక్క తేలుస్తాం, ముడుపుల కిందే 3,113 కోట్లు నొక్కేశారు. ఇక ఖజానాకు మరో 18,860 కోట్ల నష్టం.
ఇక 7 కంపెనీలకే దాదాపు అన్ని ఆర్డర్లు. వైసీపీ హాయంలో 38 కొత్త బ్రాండ్లు. ఇక తయారీ అమ్మకం అంతా వాళ్ళ చేతుల్లోనే. ఇక పక్క రాష్ట్రాల మద్యంతోను దోపిడీ, ధరలు పెంచి పేదల జేబులు లూటి, నాసిరకంతో అనారోగ్య సమస్యలు, ఇక అక్రమాలపై సిఐడితో విచారణ. ఇక అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఇక 1000 కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే ఎలా అంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇక ముడుపులు 3000 కోట్లు కావు 30,000 కోట్లు అంటూ బీజేపీ ప్రకటించింది. ఇక విపక్షాల రాష్ట్రాలపై వివక్ష, భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్ పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పార్లమెంట్ నుంచి వాకౌట్, ఇక ప్రాంగణంలో ఎంపీలు నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మాతాజీ మాటల నేర్పరి, బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్ లో మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక 2 రాష్ట్రాలకే విందు అని ఖార్గే ప్రకటించారు. ఇక రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇక 27న నీతి ఆయోగ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ సీఎంలు. ఇక నామినేటెడ్ పోస్టులపై కూటమిలో ఒప్పందం, టీడీపీ ఎమ్మెల్యేలున్న చోటే 60% పదవులు ఆ పార్టీ వారికి. ఇక 30% జనసేనకు, మిగతా పోస్టులని బీజేపీకి. ఇక జనసేన ఎమ్మెల్యేలున్న చోట ఇదే సూత్రం వర్తింపు. ఇక బీజేపీ సభ్యులున్న స్థానాల్లో ఆ పార్టీకి 50%, మిగతావన్నీ టీడీపీ జనసేనకు. ఇక ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా, మేం ప్రతీకార చర్యలకు ప్రోత్సహించలేదంటున్నారు. ఇక ఏపీలో హింసాకాండ అని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇక కార్యక్రమం ఆశాంతం, సమన్వయ లోపం. ఇక జనం లేకపోవడంతో జగన్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా మద్దతుగా తెలిపినట్టుగా తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ పై కమలపై చెయ్యి, ఓటర్లో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం. ఇక వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు. ఇక ముమ్మరంగా విచారణ, మదనపల్లిలో 3వ రోజు కొనసాగింపు. అక్కడే సిసోడియా మకాం ఫైలు కాలిన ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. ఇక వీఆర్ కు 1 టౌన్ సిఐ, మరో 2 కానిస్టేబుల్ సస్పెన్షన్. ఇక ఆర్డీఓల డ్రైవర్లు, మాధవరెడ్డి బంధువుల ఇళ్లలోనూ కూడా పోలీసు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఘటనపై ఆర్డీఓలు సిబ్బందితో ఆరా, 22A సెక్షన్ లో ఫైళ్లపై అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి ఖాతాలో అసైన్డ్, భార్య స్వర్ణలత పేరిట 20 ఎకరాలు రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ విలువ 100 కోట్లకు పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక 2022 సెప్టెంబర్లో ఈ వ్యవహారం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక చుట్టూ 100 ఎకరాల ప్రభుత్వ భూములు, దాని మధ్యలోనే అసైన్ భూమి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణ మెయిన్ లో చూసుకుంటే, ఇక నేపాల్లో కూలిన విమానం, 18 మంది మృతి. కాఠ్మాండులోని త్రిభువన్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టే తెలుస్తుంది. ఇక రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఇక పోఖారా విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక నిమిషం వ్యవధిలోనే రన్వే పక్కన గొయ్యిలోకి రన్వే చిన్నగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తుంది. ఇక 2.95 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి విక్రమార్క. ఇక వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పంచాయతీలు, ఇరిగేషన్ కు పెరగనున్న నిధులు, 6 గ్యారంటీలకు డోకా లేకుండా ఫండ్స్. ఇక అంకెల గాడికి పోకుండా వాస్తవాలకు తగ్గట్టు పద్దు. ఇక రాష్ట్రంలో రైల్వేకు 5,336 కోట్లు బడ్జెట్ వివరాలు వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్. ఇక మధ్యంతర బడ్జెట్ తో పోలిస్తే 265 కోట్లు పెంచినట్టుగా తెలుస్తోంది. ఇక 32,000 కోట్ల పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక 20 ప్రాజెక్టుల కింద 2,298 కిలోమీటర్ల ట్రాక్ల నిర్మాణం. ఇక అమృత్ స్కీమ్ కింద 40 స్టేషన్లు డెవలప్ చేస్తామంటున్నారు. ఇక ట్రాక్ల నిర్మాణంలో 4% వృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక ఏపీకి 9,151 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీలో దీక్ష చేద్దాం, కేసీఆర్ ను తీసుకురండి, నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందాం. ఇక కేటీఆర్, హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఇక కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదు, కేంద్రం చేసిన అన్యాయంపై మాట్లాడితే మోదీకి కోపం వస్తుందేమో. ఇక ప్రధానిని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం, బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీలో చీకటి ఒప్పందాలు, బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం తాకట్టు. ఇక ప్రభుత్వంలో ప్రతిపక్షాలు కలిసి వేస్తే కేంద్రం ఇక మెడలు వంచి నిధులు తేవటం కష్టమేమీ కాదు. కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇక బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం. ఇక వాడివేడిగా చర్చ కొనసాగినట్లుగా కూడా చూస్తున్నాం.
ఇక సింగరేణిని ప్రైవేటీకరించొద్దు, లోక్సభలో కేంద్రాన్ని కొండ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక సింగరేణికి నేరుగా కేటాయింపులు చేయాలని డిమాండ్, ఉద్యోగుల బెనిఫిట్స్ ను కొనసాగించాలని కూడా వినతి పత్రం అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇక రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ లోన్లు 2600 మంది పేరిట 19.96 కోట్ల రుణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రైతులకు రుణమాఫీ మెసేజ్ రావడంతో బయటపడ్డింది అసలు బండారం. ఇక కలెక్టర్ల ఆదేశాలతో ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు ఆ డబ్బులు తామే చెల్లిస్తామంటూ యాజమాన్యం. ఇక దిశలో చూస్తే నిధులు వచ్చుడో ఇద్దరం చచ్చుడు అంటూ జంతర్ మంతర్ దీక్షలో తేలిపోవాలని నేను రెడీ అని కేసీఆర్ తీసుకున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక నేడు కాళేశ్వరానికి బీఆర్ఎస్ టీం రామగుండంలో బస చేరినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష. ఇక రైల్వేలో 5336 కోట్లు 2024-25 బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరిగినట్టు తెలుస్తుంది. ఇక అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా కూడా చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.